హలో హాయ్ అందరికీ ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ఎగ్ నూడిల్స్ కోసం ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని నీటిలో ఈ నూడిల్స్ అన్నీ వేసుకుని కొంచెం సేపు ఈ వాటర్లో ఈ నూడిల్స్ అన్నీ కూడా ఉడికించుకోవాలి. ఇలా మనం నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ నూడిల్స్ చేతితో పట్టుకుని ఇలా అనగానే కట్ అయిపోయేంత వరకు ఉడికేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా వాటర్ వంచేసుకుని ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఎగ్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకుని ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా కన్నా మటన్ మసాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇలా మటన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర మొత్తం కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మొత్తం నూడిల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అన్నీ వేసుకుని ఇందులో మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా వీటితో పాటు మగ్గనివ్వాలి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం ఎగ్ నూడిల్స్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.